హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్లో రోడ్లను శుభ్రం చేస్తున్నాయి న్యూ వెహికల్స్. ప్లాస్టిక్ వ్యర్థాలు, కాగితాలు, ఎండిపోయిన ఆకులతో పాటు చెత్తా చెదరాన్ని తొలగిస్తున్నారు. అయితే ఈ ఆటోమేటెడ్ ఎలక్ట్రిక్ లిటర్ పికప్ మిషన్స్ను జీహెచ్ఎంసీకి డొనేట్ చేసింది ఇనార్బిట్. చెత్త తొలగించేందుకు నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారం అందిస్తోంది. ఇప్పటి వరకు 182,840 లీటర్ల చెత్తను కలెక్ట్ చేశారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని నరేందర్ అందిస్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇనార్బిట్ మాల్ ఈ 6 వెహికల్స్ని డొనేట్ చేసింది. ఈ 6 వెహికల్స్తో మొత్తం ఐటీ కారిడార్లు, ఇటు రాయదుర్గ్ కావచ్చు, ఐకియా సర్కిల్, మాదాపూర్ ఏరియాలలో ఈ 6 మిషన్స్ తిరుగుతున్నాయి షిఫ్ట్ వైజ్గా. మనం చూడవచ్చు, ఇప్పుడు మన ముందు 3 వెహికల్స్ ఉన్నాయి. ఈ ఫుల్లీ ఎలక్ట్రికల్ అంటే పవర్తోనే పనిచేస్తుంటాయి. ఆటోమేటెడ్గా ఎక్కడైతే చెత్త ఉంటుందో చెత్తతో పాటు ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, చెట్ల ఆకులు సంబంధించిన అంటే డస్ట్ కాకుండా మిగతా అన్నిటిని కూడా ఇది పిక్ చేస్తుంది. వీటిని పిక్ చేసిన తర్వాత మొత్తం ఎక్కడైతే డంపింగ్ యార్డ్ ఉంటుందో జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆ డంపింగ్ యార్డ్లో ఈ చెత్తనంతా తీసుకుపోయి వాళ్ళు వేస్తుంటారు. ఒకసారి మనం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇటు జిహెచ్ఎంసీ, నిర్మాణ్ అనే ఆర్గనైజేషన్ మిక్స్డ్గా వీటితో పని చేపిస్తున్నారు. అయితే ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే కొంచెం చూడడానికి కొత్తగా ఉన్నాయి, న్యూ టెక్నాలజీతో ఉన్నాయని చెప్తున్నారు. సో టోటల్గా ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి? ఇవి వచ్చేసి మనకి 6 వెహికల్స్ రన్ అవుతున్నాయి ఇన్ 6 ఏరియాస్. మనకు సీఎం రెసిడెన్స్ కవర్ అవుతుంది, పెద్దమ్మ గుడి కవర్ అవుతుంది, శిల్పా లేఅవుట్, రోలింగ్ హిల్స్, ఐకియా సర్కిల్ అండ్ మైండ్ స్పేస్, ఇలా ప్లేసెస్లో రన్ అవుతుంది. ఇవి వచ్చేసి 6 వెహికల్స్ షిఫ్ట్ వైజ్ రన్ అవుతాయి. అండ్ ఫ్రమ్ మార్నింగ్ టు 7 to 3 ఒక షిఫ్ట్ అండ్ 3 to 11 ఒక షిఫ్ట్ టు కవర్ ఎంటైర్ ఏరియా. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ కదా, వీళ్ళకి ఏమైనా స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చారా? ఎంతమంది వీటిని రన్ చేస్తున్నారు? దీన్ని వచ్చేసి 7 మెంబర్స్ రన్ చేస్తారు. ఒకరు వచ్చేసి రిలీవర్గా ఉంటారు. లైక్ ఒకరికి వీక్ ఆఫ్ ఉన్నప్పుడు ఆ రిలీవర్ వచ్చి వర్క్ చేస్తారు. టోటల్గా వీళ్ళకి అరౌండ్ 10 to 15 days ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, ఎలా రన్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ 3 మెంబర్స్ మార్నింగ్, 3 మెంబర్స్ ఈవినింగ్ వర్క్ చేస్తున్నారు. బట్ హైదరాబాద్లో చెత్తని కలెక్ట్ చేసే వెహికల్స్ అంటే జిహెచ్ఎం సంబంధించిన పెద్ద పెద్ద లారీలు అని అనుకుంటాము. ఇది చూడడానికి చిన్నగా లైక్ ఆటో లాగా ఉన్నాయి కదా, వీటిని ఎక్కడి నుంచి తెప్పించారు? లైక్ ఇవి మన స్టేట్ కాకుండా ఇంకెక్కడ ఉన్నాయా? అదర్ స్టేట్స్లో ఉన్నాయి, లైక్ ఇవి ఢిల్లీలో అండ్ అదర్ ప్లేసెస్లో కూడా రన్ అవుతున్నాయి. సో మనకు ఒక థాట్ వచ్చి ఆ వెహికల్స్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందని ఫస్ట్ అయితే 6 వెహికల్స్ తెప్పించి చూస్తున్నాం. ఇక్కడ ఈ 6 months నుంచి 7కు రన్నింగ్ సార్, 7 రన్నింగ్ అవుతుంది. ఇవి మైన్స్ ప్లేస్, గచ్చిబౌలి, ఐకే ఈ రూట్లలో తిరుగుతాయి. చెత్త, పొడి చెత్త, మొత్తం పొడి చెత్త, తడి చెత్త కాకుండా ఎక్కడెక్కడ పొడి చెత్త వరకు పికప్ చేస్తారు సార్. ఇప్పుడు ఈ వెనకాల బాక్స్ ఉంది కదా, ఇదంతా ఈ బాక్స్ గురించి చెప్పండి. ఏంది, ఎంత కలెక్ట్ చేస్తారు? దీంట్లో కవర్ ఉంటుందా ఏంటి? దీంట్లో కవర్ ఉంటుంది సార్. ఈ చెత్త మొత్తం నిండిన తర్వాత ఈ డబ్బాలో పడుతుంది. ఓకే. ఈ డబ్బా ఫుల్ అయిన తర్వాత డంపింగ్ యార్డ్ ఉంటుంది కదా మున్సిపాలిటీది, దాంట్లో వేసేస్తారు జిహెచ్ఎంసీ. ఈ ఒక్క డబ్బాలు ఎంత పడుతుంది? ఇది లీటర్ లెక్కనా, కేజీ లెక్క చూస్తారు? లీటర్ లెక్క ఉంటుంది. ఓకే. ఎన్ని లీటర్లు పడుతుంది? 75 లీటర్స్. ఇదంతా తీసుకుపోయి వేస్తారా? మీకు ఎట్లా ఒక షిఫ్ట్లో ఎన్ని డబ్బాలు నిండుతుంది? ఇప్పుడు 3, 2, ఓకే, 3 లేదా 2. మీరు ఏ రూట్లో నడిపిస్తారు? మేము ఐకే, గచ్చిబౌలి స్టేడియం, మల్కన్ చెరువు, దుర్గం చెరువు పార్కు, వీకెండ్లో దుర్గం చెరువు పార్కులో అవి తిప్పుతాం. టైమింగ్ 7 to 4. సో రోలింగ్ హిల్స్, మల్కన్ చెరువు, ఐఎస్బి, దుర్గం చెరువు, ఇట్లా అన్నీ ఒక 45 రోడ్లకి వెళ్తాం సార్. ఓకే. తడిది పొడిది రెండు తీస్తారా, లేదంటే ఓన్లీ పొడి చెత్త? పొడి చెత్తనే సార్, తడి చెత్త తెలియదు. అదే పొడి చెత్త తీయంగా కూడా ఏదైనా దుమ్మొస్తుంది, దుమ్మొస్తే ఇక్కడ వాటర్ అనేది ఉంటుంది, ఇది ఆన్ చేసుకుంటాం. ఆటోమేటెడ్ అంటున్నారు. ఈ ఆపరేటింగ్ అంతా ఎక్కడ నేర్పించారు మీకు? ఢిల్లీ నుంచి వచ్చి ఒక 2 weeks ఇక్కడ నేర్పించారు సార్. ఇది కొంచెం చూపిస్తారా? చెప్తాను. ఇక్కడ ఇది ఏంటంటే మన బండికి క్లీన్ చేసుకుంటేందుకు సామాన్స్ ఉంటాయి. కాలిన్, అది క్లాత్ కానీ ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. ఇదే డంపింగ్ సార్. ఇక్కడ అక్కడ నుంచి చెత్త తీసి వచ్చి ఇక్కడ బ్యాక్ సైడ్లో పడిపోతుంది. పడిపోతే మళ్ళీ మనం జిహెచ్ఎంసీ పాయింట్కి వెళ్ళి ఇది కాల్ చేసేస్తాం. ఇది టైమింగ్ సార్. ఇక్కడ సిప్ లేదు కాబట్టి ఇది పెట్టేసాము. సో ఇది ఇక్కడ నుంచి తీస్తాం సార్ చెత్త. ఇది ఇట్లా తీసేసి ఇక్కడ కింద పెట్టిస్తాం సార్. చెత్త అయితే ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టేసి ఇట్లా వచ్చేస్తే చెత్త అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోయి అక్కడ డంపింగ్లో పడిపోతుంది. ఇప్పుడు ఫిల్టర్లు కూడా ఉన్నాయి కదా దీనికి, ఆ ఫిల్టర్లు ఎలా వర్క్ చేస్తాయి దీనికి? అంటే చెత్త అంతా రాకుండా లేకపోతే ఏం కవర్ చేస్తుంటాయి మెయిన్గా? సో ఫిల్టర్ ఏంటంటే ఇది ఉంటుంది కదా, సో ఫిల్టర్ ఇది ఉంటుంది. ఓకే. అది ఫిల్టర్.
సో ఈ ఫిల్టర్ నుంచి ఏమొస్తుంటుంది ఎక్కువ? సో డస్ట్ రాదు సార్, ఓకే. డస్ట్ రాకుండా ఆపుతుంది. ఇది మేము తీసుకొని 1 వీక్ ఒకసారి క్లీన్ చేసి బాక్స్లో ఓన్లీ కవర్లు కవర్లు ప్లాస్టిక్స్ బాటిల్స్ అవి పడిపోతుంటాయి. ఇది ఏంటంటే దుమ్ము రాకుండా గాపిస్తుంది. ఇది మేము క్లీన్ చేసుకుంటాం, 2 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాం. సో వాటర్ అనేది వెళ్తే ఖరాబ్ అయిపోతుంది. సో ఇది అంటే ఓవరాల్గా ఈ మిషన్కి సంబంధించిన వివరాలు అయితే మొత్తం దీంట్లో 200 to 240 లీటర్స్ వరకు పొడి చెత్తను అయితే ఇది కలెక్ట్ చేస్తుంది. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 షిఫ్ట్ల వైజ్గా ఈ వెహికల్స్ రన్ అవుతున్నాయి. మొత్తం హైదరాబాద్లో 6 వెహికల్స్ ఉన్నాయి. ఈ 6 వెహికల్స్ కూడా ఇటు ఐటీ కారిడార్ అయిన రాయదుర్గ్ కావచ్చు, లేదంటే ఐకియా, జూబ్లీ హిల్స్ అండ్ ఇనార్బిట్ మాల్ సరౌండింగ్లోనే ఈ 6 వెహికల్స్ తిరుగుతున్నాయి. వీటిని మొత్తం 10 మంది డ్రైవర్లు, అరౌండ్ 10 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా షిఫ్ట్ల వైజ్గా వీటిని రన్ చేస్తుంటారు. కలెక్ట్ చేసిన ప్రతి ఇది కూడా చెత్త మొత్తం కూడా డంపింగ్ యార్డ్లోనే పడేస్తామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన మిషన్ కూడా ఓన్లీ ఈ డస్ట్ అంతా ఇక్కడ ఈ ఫిల్టర్లో ఫామ్ అవుతుంది. కవర్లు మాత్రమే, లేదంటే ఆకులు కావచ్చు, ఈ వాటర్ బాటిళ్ళు, పేపర్, న్యూస్ పేపర్ లాంటివి మాత్రం లోపలికి వెళ్ళిపోతాయి. వాటిని అన్ని డంపింగ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అంటే ఇలాంటి మిషన్స్ ఇంకా హైదరాబాద్ అయితే వస్తే బాగుంటుంది. ఇది చూడడానికి కూడా ఆటో సైజులోనే ఉన్నాయి, చిన్నగా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ టైంలో కూడా ఈజీగా క్లీన్ చేయడానికి వీలవుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.